ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు ఏం అర్థం కావట్లేదు. మనిషి ముందు ఒక మాట మాట్లాడుతున్నారు, మనిషి వెనకాల ఇంకొక మాట మాట్లాడుతున్నారు. సో, దాని గురించి మాట్లాడుకుందాం. వన్ బై వన్ మాట్లాడుకుంటూ వెళ్దాం. వీడియోలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ చాలా డౌట్స్ అన్నీ ఎక్స్‌ప్రెస్ చేస్తాను మీ దగ్గర. సో, మీ ఒపీనియన్ మీరు చాలా బలంగా కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి, హైప్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి ఈ విషయం. ఎవరైతే అక్క బావ ఉన్నారో యూకే ఫ్రాడ్ కపుల్, కంత్రి కపుల్. సో, నిన్న నైట్ ఒక వ్యక్తి మెసేజ్ చేశారు, ఈమెయిల్ పంపించారు. దాంట్లో కొన్ని థ్రెటనింగ్ థింగ్స్ కూడా ఉన్నాయంట. సో, కొంతమందికి థ్రెటన్ చేస్తున్నారు, ఇంకొంతమందిని హనీ ట్రాప్ చేస్తున్నారయ్యా. దాని గురించి కూడా మాట్లాడతాను. అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. మాట్లాడుకుందాం వన్ బై వన్. తప్పు చేసామన్న కంగారు, తప్పు చేసామన్న భయం చాలా క్లియర్‌గా కనిపిస్తున్నట్టుంది అక్కాబావలో. ఎందుకంటే చాలా తొందరపడుతున్నట్టున్నారు. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్ అందరికీ ఫేక్ ఈమెయిల్స్ పంపిస్తున్నారు. దాంట్లో థ్రెటనింగ్ మెసేజ్‌లు కూడా పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు? అసలు ఆ ఈమెయిల్ ఏంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ మెయిల్ ఎందుకు రాశారనేది తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే విక్టిమ్స్ అందరికీ ఇదే మెయిల్స్ ఫార్వర్డ్ చేస్తున్నారంట. దాంట్లో ఏం మాట్లాడారంటే, థాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ ఫార్మల్ కంప్లెయింట్ రిగార్డింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇక్కడ ఎవరు కంప్లెయింట్ చేయలేదంట. ఎవరైతే నాకు ఈ విక్టిమ్ ఈమెయిల్ పంపించాడో ఈ స్క్రీన్ షాట్ నిన్న నైట్, సో ఆయనతోటి మాట్లాడాను నేను ఇంతాక. సో ఆ చాట్ కూడా మీకు కావాలని పెడతాను. సో ఈ కంప్లైంట్ అసలు ఆయన ఇవ్వలేదంట. ఆ కంప్లైంట్ ఇవ్వకుండానే మరి ఈయనకి ఈమెయిల్ ఎందుకు పంపించారు? దట్టు మధుకర్ నుంచి ఎందుకు ఈమెయిల్ వస్తుంది? అసలు అక్యూజ్డే మధుకర్ కదా. సో ఎవరైతే అక్యూజ్డ్ ఈయనకి ఈమెయిల్ పంపించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. సో ఈ సిట్యువేషన్లో తప్పు ఎవరు చేశారు? మధుకర్. మరి మధుకర్ నుంచి ఈమెయిల్ రావడం ఏంటి? అది కూడా ఎంత ఫన్నీగా ఉందంట ఈమెయిల్. టు అసిస్ట్ us in investigation your concerns, please provide copies of any evidence relating to payments you believe were made to the company, including bank statements, transfer receipts, payment confirmations or any other relevant supporting documents. మీకెందుకు పంపించాలి? అసలు ఇది ఎలా ఉందంటే, వీళ్ళు అక్కడుండే హెచ్ఎంఆర్సీ ఎవరైతే ఉంటారో సో యూకేలో వాళ్ళకి ఈమెయిల్ చేస్తే వాళ్ళు రిప్లై అక్నాలజ్మెంట్ మెయిల్ పంపిస్తారు చూసారా, అలా ఉంది ఈ మెయిల్. అది మధుకర్ దగ్గర నుంచి వచ్చింది. అంటే ఏంటి అంటే జనాలు పిచ్చోళ్ళయ్యి ఆ పైన పేరు చూసుకోకుండా సో మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ సెండ్ చేస్తారనా. సో అసలు కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదా వీళ్ళు. మేబీ స్టేట్మెంట్లు అన్నీ వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళ దగ్గర లేవా? వీళ్ళు ఏం తప్పు చేయలేదా? అసలు సీఓఎస్లు ఇచ్చింది మీరే కదా. ఇక్కడ హైలైట్ ఏంటంటే, నువ్వు నిజమైన సీఓఎస్లు ఇచ్చుంటే, నిజమైన ఎంప్లాయర్ని చూపించుంటే, ఆ పర్సన్ ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో ఆ విక్టిమ్కి నిజమైన పేరోల్ జనరేట్ చేసి ఉంటే ఇంత తతంగం అసలు ఎందుకు? ఈ రచ్చంతా ఎందుకు ఉంటుంది? ఉండరు కదా. పిచ్చోడే కంప్లైంట్ ఇచ్చుకుంటాడా? ఇచ్చుకోడు కదా. మరి ఎందుకు ఇదంతా? అసలు మీ దగ్గర నుంచి మీ ఈమెయిల్ ఎందుకు వస్తుంది? ఇదంతా యాక్చువల్గా ఇదంతా జరుగుతుంది కదా. సో కావేటి గారు రేపు లండన్ వెళ్తున్నారు. సో మేబీ కావేటి గారు లండన్ వెళ్ళిన తర్వాత సో ఈ బాధితులందరూ ఆయన కలిసి వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ ఆయనకి ఇస్తారు. సో దాని తర్వాత ఏం చేస్తారనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం వీడియోలో. ఈమెయిల్లో ఇంకా, వన్స్ వీ రిసీవ్ దిస్ ఇన్ఫర్మేషన్ వీ విల్ రివ్యూ ద రికార్డ్స్ అండ్ కండక్ట్ ఏ థరో ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద మ్యాటర్. కొంచెమైనా సెన్స్ ఉందా? అసలు మీరేం ఇన్వెస్టిగేట్ చేస్తారు? దేన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు? అసలు మీకేం సంబంధం? అసలు అక్యూజ్డే మీరైతే, ఎవరైతే దొంగతనం చేస్తారో మేమే ఆ దొంగతనం చేసిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటుంటారా? చేయాల్సింది ఎవరు? కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. మీకేం సంబంధం? అంటే ఇప్పుడు మీ దాంట్లో కంపెనీలో తప్పు జరిగింది కాబట్టి సో మీ దగ్గర ఉండే ఒక టీమే, అంటే అసలు ఈ తప్పులో మీకు ఏం సంబంధం లేనట్టు, ఎవరో మీ కంపెనీలో ఉండే వన్ ఆఫ్ ద ఎంప్లాయీ వీళ్ళని చీట్ చేసినట్టు, సో మీరు వీళ్ళని అడుగుతాం. ఇంతేనా? ఇలాగే అడుగుతున్నారు మీరు? ఇంతే కదా మీ ఉద్దేశం? అసలు మీకు ఏం సంబంధం లేనట్టు. మహానుభావుల అంటే జస్ట్ ఒక ఎల్బీ క్రియేట్ చేసి పెట్టుకుంటున్నారు ముందే. రేపు పొద్దున ఎలాంటి తప్పులు జరిగితే మేము మా దాంట్లో తప్పులు జరిగాయని చెప్పి వాళ్ళు చెప్పారు, అందుకని మేము ఒక ఈమెయిల్ కూడా పంపించాము. సో జరిగిన తప్పులు ఏంటి మీరు చేసి అంటే ఎవరో ఎక్స్పోజర్ను మా కంపెనీ త్రూ వీళ్ళతో మాట్లాడినట్టున్నారు అని చెప్పడం కోసం అనుకోండి. ఇదంతా మిస్లీడ్ చేశారు వీళ్ళని, వాళ్ళు దబ్బేశారు డబ్బులు, మాకేం సంబంధం లేదు అని చెప్పుకోవడం కోసం ఇదంతా చేస్తున్నారా ఏంటి? అసలు మీరేం ఇన్వెస్టిగేట్ చేస్తారు? తప్పు చేసింది మీరైతే. మీ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, మీ వీడియో ప్రూఫ్లు ఉన్నాయి, మీ ఆడియో ప్రూఫ్లు ఉన్నాయి, మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అండ్ మీతో వాట్సాప్ చాట్స్ ఉన్నాయి. ఆ చాట్లో మీరే కనిపిస్తూ ఉన్నారు డిస్ప్లేలో. ఇంకేంది మీరు ఇన్వెస్టిగేషన్ చేసేది? నెక్స్ట్, following our review, our investigation team and the relevant authorities will assess the information provided and respond to you regarding the outcome of your complaint. మీరెవరు? అసలు మీ టీం చేస్తారా? ఇదంతా కన్నా ఘోరం అసలు. ఎందుకు ఇదంతా? ఈ రచ్చేంది అసలు? మీరు ఎందుకు ఈమెయిల్ పంపిస్తున్నారు? మీరేం ఇన్వెస్టిగేషన్ చేస్తారు? తప్పే మీ మీద ఉంది. ఇది మధుకర్ అనే పర్సన్ దగ్గర నుంచి వచ్చింది ఈమెయిల్ ఇది. పోనీ అక్కడ అదేమన్నా కంపెనీ వెబ్సైట్లు ఉంటాయి కదా కొన్ని డొమైన్ నేమ్స్ తోటి, హెచ్ఆర్ అనో లేకుంటే క్వరీస్ అనో
లేకుంటే ఇంకొక పేరుతో ఇంకొక పేరు complaints@ ఆ కంపెనీ డొమైన్ నేము ఇలా వస్తే సరే అనుకోవచ్చు. డైరెక్ట్గా ఈయనే పంపించాడు. ఇప్పుడు మాట్లాడిందే నీతోటి అయితే మళ్ళీ నువ్వు తిరిగి ఈమెయిల్ పంపించడం ఏంది, మా టీం చూసుకుంటుందని. మీకు అసలు ఎంప్లాయీస్ ఉన్నారా మీ దాంట్లో, మీ కంపెనీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చికెన్ షాప్లో కానీ లేకుంటే మీ రెస్టారెంట్లలో కానీ వాటిల్లో కానీ అసలు ఎంతమంది ఎంప్లాయీలు ఉన్నారా? మళ్ళీ నాకు ఒక సపరేట్ టీమా? అప్పుడు ఆ సపరేట్ టీంని హైర్ చేసుకోవడం కోసం కూడా మళ్ళీ సీఓఎస్ ఇస్తారా ఏంటి కొంపతీసి కొత్త వాళ్ళకి ఇండియా నుంచి హైర్ చేసుకోవడానికి? ఆ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా అదే పని చేయండి. ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి కావాలి మాకు అర్జెంటుగా, మేము ఇలా మోసం చేసాము, మీరు కొంతమంది డబ్బులు పంపించారనుకొని మీకు సీఓఎస్లు ఇస్తాము, మీరు వచ్చి ఎక్కడికొచ్చి ఇన్వెస్టిగేషన్ చేద్దరు అని చెప్పండి. మీకు ఇదే పని అని చెప్పండి. వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఇంకొక ఇన్వెస్టిగేషన్ టీంని పెట్టుకోండి. సో ఇలా కూడా మీకు డబ్బులు వస్తాయి కదా హ్యాపీగా. మీకేమి, మీ పనులు మీరు చేసుకోవచ్చు కదా. ఇదొక ఈమెయిల్. నెక్స్ట్, ఇన్ ఎడిషన్ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ సో దట్ వీ కెన్ మెయింటైన్ అక్యురేట్ రికార్డ్స్ అండ్ ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ త్రూ అవుట్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. అంటే ఇంటికి ఇప్పుడు వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రసెస్, వాళ్ళ మొత్తం డీటెయిల్స్ అన్ని ఇస్తే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరిస్తారా, కొడతారా? వాళ్ళు యూకేలో ఎలా ఉంటున్నారు ఏంటి, సో సీరియస్ లేకుండా ఇంకా అది అని చెప్పి వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని మొత్తం ఇంకా నానా తతంగాలు చేస్తారు వాళ్ళని. మీరు అసలు ఈమెయిల్ టు ఈమెయిల్ చాట్ చేసుకోలేరా? పోనీ ఫోన్ నెంబర్ టు ఫోన్ నెంబర్ చాట్ చేసుకోలేరా? వాళ్ళ ఇంటి అడ్రస్లు కావాలా? అసలు ఇంటి అడ్రస్తో పని ఏంటి వాళ్ళది మీకు? దేనికి ఇంటి అడ్రస్లు? అంటే ఓన్లీ యూకేలో ఉండే వాళ్ళకే మెయిల్ పంపిస్తున్నారు, ఇండియాలో ఉండే వాళ్ళకి పంపించట్ల మెయిల్. మీరు యూకేలో ఉండే వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళ ఇంటి అడ్రస్లు కావాలి. థ్రెటన్ చేయటం కాదు ఇది. ఇంటి అడ్రస్లతో పని ఏంటి? మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ వాళ్ళ రికార్డ్స్ పంపించమని అడిగారు. ఆ రికార్డ్స్ మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీ ఇన్వెస్టిగేషన్ టీం, సో కాల్డ్ ఇన్వెస్టిగేషన్ టీం చెక్ చేయాలి తప్పు ఉందా లేదా. అఫ్కోర్స్ మీ దగ్గర తప్పే ఉండదు, మీరు శుద్ధపూసలు కాబట్టి వీళ్ళంతా ఫాల్స్ కంప్లైంట్ ఇస్తున్నారని చెప్పి మళ్ళీ మీరే ఒక ఈమెయిల్ పంపిస్తారు. ఇదంతా పిల్లాటలాగా ఉంది. ఆ పిల్లాటల మధ్యలో ఎందుకు వాళ్ళ ఇంటి అడ్రస్లతో మీకేం పని? అండ్ డిపార్ట్మెంట్స్ ఎవరన్నా యూకేలో ఉండేవాళ్ళు సో ఇలా అడుగుతున్నారేమోనని చెప్పి వాళ్ళందరూ పిచ్చోళ్ళకి పంపిస్తామంటే పొరపాటున ఎవరైనా అడ్రస్లో పంపిస్తే వాళ్ళ ఇళ్ళకి వాళ్ళని బెదిరిస్తారా? భయపడుతున్నారు పాపం చాలామంది విక్టిమ్స్ ఎవరైతే యూకేలో ఉంటున్నారో స్టిల్ వేరే సీఓఎస్లతోటి లేకపోతే వేరే వీసాలతోటి అక్కడ ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళందరూ భయపడుతున్నారు మీ దెబ్బకి. మీరు ఇలాగ థ్రెటన్ చేస్తూ ఉంటే. ఎందుకు థ్రెటన్ చేస్తున్నారు? అసలు మీకేం అవసరం? అసలు వన్స్ మీ మీద కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత మీరు వాళ్ళతో ఎందుకు కమ్యూనికేట్ అవుతున్నారు? ఇలా కమ్యూనికేట్ అవుతారా ఎవరన్నా? ఇంటి అడ్రస్లో పెట్టండి, ఆ డాక్యుమెంట్స్ మొత్తం పెట్టండి, మేము చూసుకుంటాము. మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? చేసింది మీరే కదా మోసం. మరి ఎవరో థర్డ్ పార్టీ పర్సన్ మోసం చేసినట్టు మీ ఆఫీస్లో ఉండేవాడు ఎవడో మోసం చేస్తే మీకు ఇప్పుడే ఆ విషయం తెలిసినట్టు, తెలియగానే మీరు ఏదో రెస్పాండ్ అయిపోయినట్టు. ఎందుకు ఇదంతా, ఈ నాటకం అంతా ఎందుకు? దేనికి ఇదంతా? నెక్స్ట్, వీ అప్రిషియేట్ యువర్ ఆపరేషన్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు రిసీవింగ్ ద రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్. ఎందుకు ఇవ్వాలి మీకు? దేనికి ఇవ్వాలి మీకు? దేనికి ఇవ్వాలి మీకు డాక్యుమెంట్స్? రేపు ఆయన కావేటి గారు వస్తున్నారు, అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఇండియాలో ఉన్న వాళ్ళు చాలామంది కంప్లైంట్లు ఇస్తున్నారు. అండ్ ఆ శివ గారు ఎవరైతే ఆ కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆ పర్సన్ కూడా థ్రెటన్ చేస్తున్నారు. ఎవరైతే మీ మిస్సెస్ మన నందు గారు ఎవరైతే ఉన్నారో అక్క, ఆవిడ ఆయన మీద చేసిన ఎలిగేషన్ ఏంటి? ఆయన అక్కడ ఉన్న వాళ్ళ ఎవరియో న్యూడ్ కాల్స్, న్యూడ్ ఫొటోస్, న్యూడ్ వీడియోస్ చేస్తుంటే ఆయన పట్టుకున్నారు. ఆయన పట్టుకొని ఇండియాకి డిపోర్ట్ చేశారు అని చెప్పారు. పట్టుకొని డిపోర్ట్ చేశారు. ఆయన మీద కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు, ఆయన అరెస్ట్ చేయలేదు, ఆయన ఏం అక్కడ ఉన్న యూకే గవర్నమెంట్ ఎటువంటి శిక్షలు తీసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఆయన మా కాల్ మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారు తెలుసా? అలా నేను చేస్తుంటే నన్ను అక్కడే అరెస్ట్ చేసేవాళ్ళు కదా, నన్ను అక్కడే ఉంచేవాళ్ళు కదా, మరి నన్ను ఎందుకు ఇండియాకి ఎందుకు వస్తాను నేను? నా పాస్పోర్ట్ ఏమీ బ్లాక్ చేయలేదు 10-15 ఏళ్ళు అని చెప్తున్నాడు ఆయన. అండ్ ఎవరో ఆ పర్సన్, నేను ఎవరు ఫోటోస్ అయితే తీశానో ఆ పర్సన్ ఎవరో చూపించండి నాకు అని అడుగుతున్నాడు ఆయన. ఆ పర్సన్ ఎవరో చెప్పించండి నా చేత, నేను చేశాను, ఇలా చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పి ఆ పర్సన్ని చూపెట్టండి అని అడుగుతున్నాడు. ఇలా అడుగుతారని తెలిసి ఆవిడ ముందే ఒక మాట కూడా అనేశారు ఆ కాల్లో, ఎవరైతే సుమన్ టీవీలో మాట్లాడిన కాల్లో. ఆ ఆడపిల్లని మనం బయట పెట్టుకోలేం కదా, ఆ అమ్మాయి కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా, అమ్మాయి ఇప్పుడు పేరు బయటకు చెప్తే ఆ అమ్మాయి పరువు పోద్దు కదా, అందుకని అమ్మాయి మీ పేరు బయటకు చెప్పట్లేదు అంటున్నారు. వీక్ పాయింట్ మీద కొడుతున్నారు లిటరల్లీ. కొంతమందికి అయితే ఈ హనీ ట్రాప్ కాల్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇష్యూస్కి అగెనిస్ట్గా వాళ్ళకు కూడా హనీ ట్రాప్ కాల్స్ వెళ్తున్నాయి. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా హనీ ట్రాప్ కాల్స్ వెళ్తున్నాయి. పొర్రపాటున ఏదైనా ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా ఆ వీడియో కాల్స్ అయ్యో చేస్తే వాళ్ళను పెట్టుకొని బెదిరిస్తారు. ఒకళ్ళో ఇద్దరు తగ్గిపోతారు. ఇటు పక్క మాట్లాడే వాళ్ళు కూడా అలాగే జరుగుతూ ఉంది. ప్రూఫ్లు కూడా ఉన్నాయి, పెడతా బయట కొన్ని రోజుల్లో ఎప్పుడొకప్పుడు. ఒక 2-3తో మాట్లాడా వాళ్ళకి అలా జరుగుతుందంట వాళ్ళకి. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? అది ఆ శివగారు చెప్పిందంతా
నిజమేనే కదా, నమ్ముతుంది, ఇప్పుడు అర్థమవుతుంది క్లియర్గా. ఆయన మళ్ళీ 15 లక్షలు ఆయన మళ్ళీ పోలీసులతో బేరం పెట్టాడు, 10 లక్షలు 15 లక్షలు తీసుకున్నారు, 2 లక్షలు తిరిగి ఇచ్చారు. మీ హస్బెండ్ వాయిసే వినిపించాను క్లియర్గా ఆ రోజు, ఆయన పంపించారు నాకు రికార్డు, మీ హస్బెండ్ వాయిసే అది క్లియర్గా వినిపించాను నేను. అండ్ చాలామంది విక్టిమ్స్ మీ పేరు ఎత్తట్లేదు అసలు, మీరు మాత్రం ఆయన మీద ఎలిగేషన్ వేశారు. అసలు ఆయన మీతో సంబంధమే లేదు, అసలు ఎవరితో మాట్లాడలేదు. ఆ పర్సన్ పని చేస్తున్నప్పుడు ఇలా చేశారని చెప్తున్నారు కదా, అది మీ హోటలే అయ్యి ఉంటే మీరు అతన్ని చూస్తుంటారు కదా రెగ్యులర్గా. అతను ఏమంటున్నాడు తెలుసా, కనీసం ఆవిడ నన్ను చూస్తాను, నేను గుర్తు కూడా పట్టదు, ఆవిడకి నేను ఎవరో కూడా తెలియదు అంటున్నారు. మరి మీరు అలా స్ట్రాంగ్గా చెప్తారు? జస్ట్ మీరు ఒక ఎల్బీస్ క్రియేట్ చేసుకుంటున్నారు, వేరే విక్టిమ్స్ మీద క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. దట్టు ఇలా అమ్మాయిలు తీసుకొచ్చి మాట్లాడితే జనాలు వితౌట్ ఎనీ ప్రూఫ్ నమ్మేస్తారు అన్న ఒక ఆలోచన మీలో ఉంది. నమ్మడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి, అంతే కదా, నమ్మడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి. ఎదుటి పర్సన్ గట్టిగా మాట్లాడకపోతే అదే నిజమని నమ్మేస్తారు కదా. ఇప్పుడు ఆ పర్సన్ క్వశ్చన్ చేస్తున్నాడు, ఎవరు బయటకు తీసుకురండి అని. మీరు తీసుకొస్తారా? తీసుకురండి. బ్లైండ్గా ఒక స్టేట్మెంట్, ఒక ఎలిగేషన్ పాస్ చేయడం కదా. ఇప్పుడు మీ మీద ఎన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయో ప్రతి ఒక్కదానికి ప్రూఫ్లు ఉంటున్నాయి. అందుకని మీరు గట్టిగా ఏం మాట్లాడలేకపోతున్నారు. లేకపోతే ఇప్పటికి కౌంటర్ వీడియోస్, లేకపోతే కౌంటర్ డాక్యుమెంట్స్, లేకుంటే ఆ డిఫర్మేషన్ కేసులో, లేకుంటే కోర్టు కేసులో వేసేవాళ్ళు కదా మా మీద ఇప్పటికి. అందులో మీకు ఆంధ్రప్రదేశ్లో చాలామంది చుట్టాలు ఉన్నారు కదా, అమ్మ బాబోయ్ హైలైట్. ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు అని అంటున్నాను కదా. నారా లోకేష్ గారు లుకౌట్ నోటీసులు జారీ చేయమని చెప్పారని చెప్పి కన్సర్న్ డిపార్ట్మెంట్కి చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్కి అని చెప్పి మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాం కదా. మరి నారా లోకేష్ గారు అలా చెప్తారు. సో ఎవరైతే ఈ విక్టిమ్ శివ ఉన్నారో ఆయన్ని మాత్రం ఆ గవర్నమెంట్లో ఉండే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు బెదిరిస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వ్యక్తులు, అంటే డైరెక్ట్గా వాళ్ళే ఫోన్ చేయబడలేదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తుంటారు. ఎవరో కావాలా మినిస్టర్ పేరు? సేమ్ క్యాస్టే కదా, సేమ్ క్యాస్ట్ అంటే మీకు సేమ్ క్యాస్ట్ అయితే సరిపోద్ది. మరి ఇప్పుడు ఏది నమ్మాలి? నారా లోకేష్ గారు ఆ లుకౌట్ నోటీసులు జారీ చేయమని చెప్పారు అన్న మాటను నమ్మాలా? ఎవరైతే ఆ మినిస్టర్కి సంబంధించిన వ్యక్తులు ఆ పర్సన్కి ఫోన్ చేయటము, ఎవరైతే మధుకర్ గారు వాళ్ళ నాన్నగారు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అక్కడ వరుసగా కాల్ చేయటం, దాన్ని నమ్మాలా? ఇక లుకౌట్ నోటీసులు జారీ చేయడం ఎందుకు, అక్కడ వాళ్ళకి థ్రెటన్ చేయడం ఎందుకు ఆ విక్టిమ్స్కి? దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు? అసలు నిజంగా లుకౌట్ నోటీసులు జారీ చేశారా? మొన్నటి నుంచి అడుగుతానే ఉన్న ఇదే క్వశ్చన్ నేను ఇప్పటికీ కూడా. అందరూ జారీ చేశారు, ఎవరో ఒక పర్సన్ జారీ చేయమని చెప్పారు, మేము మా టీం అప్రోచ్ అయింది, మేము చెప్పాము అని చెప్పి ఒక పర్సన్ అన్నారు. మొత్తం అదే వస్తూ ఉంది. బట్ జారీ చేసినట్టు ప్రూఫ్లు ఎక్కడ లేవు. జారీ చేశారా? కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందా? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది కదా, ఆ లుకౌట్ నోటీసులు జారీ చేశాము అని చెప్పి ఎక్కడైనా అథారిటేటివ్గా ఎక్కడైనా తెలిసిందా? లేదు. ఒకవేళ నిజంగా చేసి ఉండుంటే మళ్ళీ ఈ రచ్చేంది బ్యాక్గ్రౌండ్లో? అంటే ముందొక మాట వెనకొక మాట. ముందు జనాల కోసం, వాళ్ళ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేయటాలు, వెనక కంప్లైంట్ ఇచ్చిన బాధితులని ఫోన్లో బెదిరించటాలు, అధికారం ఏదైతే ఉంటుందో దాన్ని చూపెట్టి భయపెట్టడాలు. మరి ఎందుకు ఇదంతా చేయటం ముందు నుంచి? ఏదైతే చేసేదేదో ఒకటే చేసేస్తే పోయింది కదా. ముందు మాత్రం మంచోళ్ళు అనిపించుకోవాలా, వెనక మాత్రం పొడస్తూ ఉంటారా? ఏది కరెక్ట్? ఇది ఎవరిని నమ్మాలి? నారా లోకేష్ గారిని నమ్మాలా, లేకుంటే ఆ కన్సర్న్ సేమ్ క్యాస్ట్ మినిస్టర్ని నమ్మాలా? అసలు ఆ మినిస్టర్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా, పెండింగ్ ఫైల్స్? ఆయన ఆ పని చేసుకోరు, ఆయన కింద ఉండే టీం ఆ పని చేయదు, ఈ పనులు మాత్రం చేస్తుంటారు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో శివ గారు, వాళ్ళు పేరు చెప్పచ్చు, పేర్లు బయటకు ఎందుకు చెప్పారంటే కేసు డైవర్ట్ అయిపోతుంది అండ్ అనవసరమైన లేనిపోని ఇంకొక రప్చర్ క్రియేట్ అవుతుంది. ఆ పర్సన్ నేను ఎప్పుడు చేశాను, నైదేంటి, ప్రూఫ్లు ఏంటి, అది చెప్పు ఇది చెప్పు అని చెప్పి మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతారు కదా. ఆ కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్, ఎందుకంటే ఆయన త్రూ ఫోన్ రాలే కదా, ఆయన కింద ఉండే వాళ్ళు కదా ఫోన్లు చేసింది. కాబట్టి మళ్ళీ ఇదొక రచ్చ ఉంటుంది కాబట్టి పేర్లు బయటికి రావట్లేదు అంతే, చెప్పడానికి కూడా. బట్ సేమ్ క్యాస్ట్ అని తెలుస్తూ ఉంది. ఇంకా కూడా చెప్పొచ్చు, ఎందుకు లేదు మనకు వచ్చిన గొడవ. నేనేమంటా అంటే ఉంటే అటుండండి లేదా ఇటుండండి, అందరి మీద ఫైట్ చేయొచ్చు అగైనెస్ట్గా, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ మీద కూడా ఫైట్ చేయొచ్చు. ఒక పర్సన్ ఎవరైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో ఆ ఎలిగేషన్స్ వస్తున్న పర్సన్కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని అనుకొని ఫైట్ చేస్తాం. లేదంటే గవర్నమెంట్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఆ విక్టిమ్స్కి సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటాం. ఉంటే ఇటుండండి లేదా అటుండండి, మధ్యలో ఉండదు దయచేసి. ముందు ఒక మాట వెనక మాట వద్దు. ఒక మినిస్టర్ ఒక పని చేసి ఇంకొక మినిస్టర్ ఇంకొక పని చేశారనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. ఓకేనా? అది నేను చెప్పదలుచుకుంటాను. ఇంత జరుగుతుందన్నమాట. దీని మీద మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.